ధర్మస్థలిలో ఎంతో మందిని నేను పాతి పెట్టేశాను. ధర్మస్థలిలో బట్టలు లేని వివస్త్రలుగా ఉన్న మహిళలను తీసుకొచ్చి నాకు ఇస్తే, ఇదిగో ఇక్కడే పాతేశా, ఇక్కడ కొన్ని పాతేశా. కొంతమంది పురుషులను కూడా తీసుకొచ్చి ఇచ్చారు, వాళ్ళందరినీ ఇక్కడ పాతేశా. మీరు తవ్వితే ఈ ప్రదేశంలో, ఈ నేత్రావతి నది ఒడ్డున తవ్వితే ఎన్నో శవాలు బయటకు వస్తాయి. 1994 నుంచి 2014 వరకు నేను ఇదిగో ఇక్కడే పాతి పెట్టేశా. ఇప్పుడు ఈ కేసులో న్యాయం జరగాలి అంటే ప్రభుత్వం ఇక్కడ తవ్వకాలు జరిపిస్తే ఎన్నో శవాలు ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది. వందలాది మహిళలను, పురుషులను, మైనర్లను నేను ఇక్కడే పాతి పెట్టేశా. అదిగో ఆ నేత్రావతి నది వాళ్ళు చంపేసిన రక్తపు మరకలతో ఈ నేత్రావతి నది ఒడ్డి తడిచింది. మరి ఇప్పుడు ఎముకలు ఉంటాయో లేదో నాకు తెలియదు. ఇదిగో ఈ కవర్లో కొన్ని ఎముకలు, మీరు నమ్మకం కోసం నేను కొన్ని ఎముకలు తీసుకొచ్చాను. ఇవి చూసిన తర్వాత మీరు ఇక్కడ తవ్వకాలు జరిపితే ఆ ప్రదేశంలో చాలా మంది వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ తవ్వండి, ఇక్కడ లేవా? ఇక్కడ అవును, 11వ నెంబర్ సైట్లో 11 అడుగు ఆ కొండగట్టునే నేను పాతాను. 13వ నెంబర్ సైట్లో నేను పాతాను. 13లో చాలా బోన్స్ దొరికే అవకాశం ఉంటుంది, పుర్రెలు దొరికే అవకాశం ఉంటుంది. న్యాయం జరగాలి అంటే ప్రభుత్వం ఇక్కడ తవ్వకాలు జరపాల్సిందే. నాకు బాగా గుర్తుంది, నేను ఈ విషయాన్ని బయట ప్రపంచానికి చెబుదామని అనుకుంటే నన్ను కూడా చంపేస్తానని అన్నారు. ప్రాణ భయంతో నేను వాళ్ళు చెప్పినట్టే చేశాను. ఈ చేతులతో వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చిన బాడీస్ని ఇదిగో ఇక్కడే పాతేశాను. వాళ్ళని క్రూరంగా చంపేశారు, అఘాయిత్యాలు చేసి చంపేశారు. వాళ్ళ ఒంటిపైన ఎన్నో గాయాలున్నాయి. ఆ గాయాలు చూసి నా మనసు చలించిపోయింది. నేను ఈ విషయాన్ని ప్రభుత్వానికి చెప్పాలని అనుకున్నాను, కానీ ఆ విషయం చెబితే నన్ను చంపేస్తానని బెదిరించడంతో నేను చెప్పలేకపోతే, ఇక్కడ తవ్వండి, దొరుకుతాయి, ఖచ్చితంగా ఇక్కడ దొరుకుతాయి, ఇదిగో ఈ గోతులో దొరకవచ్చు, ఈ సైట్ నెంబర్లో దొరకవచ్చు, ఇక్కడ తవ్వండి అని చెప్పిన ఆ ముసుగు వీరుడి మాటలు విని సిట్ని వేసింది కర్ణాటక ప్రభుత్వం. మరి ఇప్పుడు ఇక్కడ తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. కేవలం ఇప్పటి వరకు ఒక 5 బాడీస్ మాత్రమే దొరికాయి. ఇప్పుడు ధర్మస్థలి కేసులో ఏం జరగబోతోంది? ధర్మస్థలి కేసు క్లోజ్ అయిపోతుందా? లేదు, అక్కడ ఎంతో మందిని చిత్రహింసలకు గురి చేసి వందలాది మందిని చంపేశారు అని ఆ పారిశుద్ధ్య కార్మికుడు చెబుతున్న మాటల్ని ఇప్పటికీ చాలా మంది నమ్ముతూ ఉన్నారు. ఇలాంటి ముసుగులో మనకి కనిపిస్తున్న ఆ పారిశుద్ధ్య కార్మికుడు చెబుతున్న మాటల్ని చాలా మంది నమ్ముతూ ఉన్నారు. ఈ ముసుగులోనే, ఇలాంటి ముసుగులోనే అతను అక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాడు. వారం రోజుల నుంచి అక్కడ తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. 1 నుంచి 6వ సైట్ వరకు దొరకలేదు. 6వ సైట్లో మాత్రం ఒక పుర్రె దొరికింది. అంతేకాదు అక్కడ ఒక పాన్ కార్డు దొరికింది. ఆ పాన్ కార్డు దొరికిన తర్వాత ఒక డెబిట్ కార్డు కూడా దొరికింది. అయితే అది లక్ష్మి అండ్ మరొక వ్యక్తిది అని చెప్పారు. ఆ తర్వాత మిగిలిన తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. ఆ చెబుతున్న వ్యక్తి ముఖాన్ని ఎక్కడా కూడా కనపడనివ్వడం లేదు. ఆ చెబుతున్న వ్యక్తి ముఖాన్ని ఇదిగో ఇలాగే ముసుగు వేసి తీసుకుని వెళ్తూ ఉన్నారు. రోజు ఆ వ్యక్తిని కారులో తీసుకొస్తున్నారు, పోలీసుల సెక్యూరిటీతో తీసుకొస్తూ ఉన్నారు. పోలీసుల సెక్యూరిటీతో తీసుకొచ్చి ఆ వ్యక్తిని మళ్ళీ తీసుకుని వెళ్తూ ఉన్నారు. కానీ 13వ సైట్లో తవ్వకాలు జరిపితే చాలా ఎముకలు దొరుకుతాయి అని చెప్పారు. ఇలాంటి బకెట్లలో, కొన్ని కవర్లలో అక్కడ ఒక 5 అస్థిపంజరాలు దొరికితే వాటిని తీసుకుని వెళ్ళారు. అందులో ఒక అస్థిపంజరం మహిళలదని చెప్పారు. కానీ మరి వందలాది మంది అక్కడ మరణానికి గురయ్యారు, చిత్రహింసలకు గురి కాబట్టి అక్కడ చనిపోయారు అని ఆ పారిశుద్ధ్య కార్మికుడు చెప్పిన మాటల్లో వాస్తవం లేదు అని చాలా మంది అంటూ ఉన్నారు. కేవలం ఇది ఆ మంజునాథేశ్వరుణ్ణి, ఆ మంజునాథ పవిత్రను భగ్నం చేయటానికి కొంతమంది ఆ వ్యక్తితో చెప్పించిన అవాస్తవాలను కొంతమంది అన్నారు. లేదు, ఆ ఆలయానికి సంబంధం ఉన్న కొంతమంది వ్యక్తులు దురాగతాలకు పాల్పడారు అని మరికొంతమంది చెప్పారు. ఇలా ముసుగులో కనిపించినటువంటి ఆ వ్యక్తి నేనే ఎంతో మందిని ఇదిగో ఇక్కడ పాతాను, ఇక్కడ పాతి పెట్టాను అని చెప్పుకుంటూ తీసుకొచ్చి ఒక 8 అడుగుల లోతులో గొయ్యిలు తవ్వించారు. ఇక్కడ ఒక 15 అడుగుల వెడల్పులో 8 అడుగుల లోతులో గొయ్యిలు తవ్వించారు. కానీ అక్కడ
ఎన్నో కుప్పలు కుప్పలుగా ఎముకలు దొరుకుతాయి, కుప్పలు కుప్పలుగా పుర్రెలు దొరుకుతాయని అనుకున్నారు. ఆ స్థాయిలో కాదు, ఒక 5-6 దొరికాయి. మరి ఇప్పుడు ఆ వ్యక్తి చెప్పింది అబద్ధమా, లేదు నిజంగా అక్కడ ఏదైనా జరిగిందా? ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఆ ఎముకలతో సహా అవన్నీ కూడా ఇదిగో ఈ నేలలో కలిసిపోయాయా? ఈ గొయ్యిల్లో కేవలం ఎముకలు కూడా కరిగిపోయి ఆ మట్టి మాత్రమే అక్కడ మిగిలి ఉందా? ఇప్పుడు దొరికిన 4-5 అస్థిపంజరాలు ఏం చెబుతున్నాయి? ఈ స్థలం శ్మశానం కాదు అని చెప్తున్నారు. మరి ఈ స్థలం శ్మశానం కానప్పుడు ఆ 4-5 అస్థిపంజరాలైనా ఎందుకు దొరికాయి? అంటే అడవిలో ఏదో జరిగిందా? ఈ వ్యక్తి చెబుతున్న మాటల్లో వాస్తవాలు ఉన్నాయా? మరి ఇప్పుడు అన్ని ఆ స్థాయిలో అస్థిపంజరాలు దొరకకపోయేసరికి ఈ కేసును సిట్ అధికారులు క్లోజ్ చేసే అవకాశం ఉందా? లేదు ఈ విచారణ ఇంకా కొనసాగించే అవకాశం ఉందా? ఈ మట్టి నమూనాలను కూడా తీసుకుని వెళ్ళి ఈ మట్టి నమూనాలను కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ లో పరిశోధనలు జరిపి ఈ మట్టిలో చాలా మంది మానవులను పాతిపెట్టిన ఆ కారణంగా ఈ మట్టిలో కలిసిపోయాయని ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఏదైనా తేలే అవకాశం ఉందా? లేదు ఇవి సహజంగా ఈ నదిలో కొట్టుకొచ్చినటువంటి శవాలను అక్కడ పాతి పెట్టేశారు, అన్ఐడెంటిఫైడ్ శవాలుగా ఎవరు క్లెయిమ్ చేయని బాడీస్ గా గుర్తించి అక్కడ పాతి పెట్టేశారు అని తేల్చే అవకాశం ఉందా? మరి ఈ ముసుగు వేసుకున్నటువంటి రోజు మనకి ఇలాంటి ముసుగులో కనిపిస్తున్న ఆ వ్యక్తి చెప్పిన మాటల్లో వాస్తవాలు ఉన్నాయా? కొంతమంది అంటూ ఉన్నారు కేవలం ఇది ధర్మస్థలి పవిత్రతను చెడగొట్టడానికి, ధర్మస్థలి ఆలయానికి అపవిత్రతను చేకూర్చడానికి కొంతమంది చేసినటువంటి కుట్రాని అంటూ ఉంటే, లేదు అతనే నేరుగా ముందుకు వచ్చాడు. అతని పేరు కూడా ఎక్కడా చెప్పట్లేదు, మనం పెట్టినటువంటి ఒక పేరుని మీకు చూపిస్తూ ఉన్నాం. ఆ వ్యక్తి చేత కొంతమంది చెప్పిస్తున్నారు అంటే లేదు. అదిగో చూడండి ఒకసారి, అదిగో ఆ బకెట్ లో మీకు కనిపిస్తుంది కదా, అక్కడ బకెట్ లో కనిపిస్తుంది కదా, ఆ బకెట్ లో ఒక పుర్రె కూడా మనకి కనిపించింది. ఆ బకెట్ లో కొన్ని పుర్రెలను అందులో పెట్టారు, ఆ కవర్ లో కొన్ని ఎముకలను తీసుకుని వెళ్ళారు. మరి ఇన్ని రోజుల తవ్వకాల్లో ఆ స్థాయిలో ఎముకలు దొరకలేదు, కానీ కొన్ని ఎముకలు దొరికాయి. మరి ఇవి ఆ నదిలో కొట్టుకొచ్చినటువంటి బాడీస్ ని, దేహాలను అక్కడ పాతి పెట్టడం ద్వారా ఉన్నటువంటి ఎముకలని చెప్తారా, లేదు చిత్రహింసలకు గురి కాబడి చనిపోబడిన వాళ్ళ ఎముకలని చెప్తారా? నిజానికి 1986 సమయంలో కూడా కొంతమంది మహిళలు మిస్ అయితే వాళ్ళని తీసుకొచ్చి అక్కడ అడవిలో పడేశారు. ఆ యువతి తండ్రి ఆ యువతి కోసం న్యాయం జరగాలి అంటూ ఎన్నో ప్రయత్నాలు చేశారు, పోరాటాలు చేశారు. ఆ కమ్యూనిస్ట్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అతను. సో అతని కుమార్తెను కూడా, చనిపోయిన కుమార్తెను కూడా ఇలాగే చిత్రహింసలకు గురి చేసి చంపారు. ఆ తర్వాత ఎంతో మందిని ఇలాగే చంపారు అని చెప్తున్నారు. సో ఇక్కడ మరి న్యాయం జరగబోతుందో, వాస్తవాలు బయటకు వస్తాయా? లేదు ఈ ఎముకలు ఏమీ సాక్ష్యాలను చెప్పలేకపోతున్నాయని సిట్ అధికారులు కేసును క్లోజ్ చేసేసే అవకాశం ఉందా? మీరేమనుకుంటున్నారు ధర్మస్థలి గురించి? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఆ ముసుగు వేసుకున్న వ్యక్తి చెప్పిన మాటల్లో వాస్తవాలు ఉన్నాయని అనుకుంటూ ఉన్నారా? మరి ఆ స్థాయిలో వందలాది శవాలు దొరకలేదు కాబట్టి, ఆ ముసుగు వేసుకున్న వ్యక్తి ముఖం కూడా ఎప్పటికీ తెలియలేదు కాబట్టి ఎవరు అతన్ని పంపించి ధర్మస్థలి పవిత్రతను చెడగొట్టే ప్రయత్నం చేశారని మీరు అనుకుంటూ ఉన్నారా? నిజంగానే నేత్రావతి నది ఎంతో మంది అభాగ్యుల రక్తంతో తడిచింది. అక్కడ ఉన్నటువంటి ఆ కొండలు గుట్టలు అభాగ్యుల ఆర్తనాదాలతో మారుమోగి వాళ్ళ ఊపిరి ఆగిపోవడాన్ని ఆ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఇంకా తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ రోజు ఏం చెప్పాడు? 11వ సైట్ దగ్గరకు వచ్చిన తర్వాత 11వ సైట్ దగ్గర కూడా ఏమీ కనిపించలేదు, బాడీస్ ఏమీ కనిపించలేదు. అప్పుడే ఆ వ్యక్తి ఏం చేశాడంటే, నాకు ఇప్పుడు గుర్తొస్తూ ఉంది, అదుగదుగో అక్కడ కనిపిస్తోంది, కొంచెం దూరంలో ఆ గుట్ట పైన కనిపిస్తోంది, ఆ గుట్ట పైన తవ్వితే అక్కడ కొన్ని ఎముకలు దొరికే అవకాశం ఉంటుందని చెప్పారు. అప్పుడు అధికారులు అందరూ ఏం చేశారంటే, సర్లే నడండి అని ఆ గుట్ట దగ్గరకు తీసుకుని వెళ్ళారు. ఆ గుట్టకి 11/A అని పేరు పెట్టారు. ఇది 11 కాబట్టి అది 11/A అని పెట్టారు. ఇది ఈ సైట్ నాకు గుర్తుంది, కానీ ఇంకొంచెం నేను గుర్తు చేసుకుంటే ఇంకొంచెం దూరంలో ఆ గుట్ట పైన పాతి పెట్టినట్టుగా నాకు అనిపిస్తోంది అని ఆ వ్యక్తి చెప్పాడు. ఆ 11A దగ్గరికి వెళ్ళి తవ్వితే అక్కడ ఒక 4 అస్థిపంజరాలు దొరికాయి, 4 పుర్రెలు దొరికాయి. అందులో ఒక పుర్రె మహిళదని చెప్తున్నారు. నిజానికి కొంతమంది అంటూ ఉంటుంటారు, పుర్రెను చూడగానే మహిళదని ఎలా గుర్తుపెట్టేస్తారు అని. కానీ కొంతమంది చెప్తున్నారు ఆ షేప్ని బట్టి మహిళది అని గుర్తుపడడానికి అవకాశం ఉంటుంది, కానీ 100% తేలాలి అంటే అది ఫోరెన్సిక్ ల్యాబ్లోనే తేలుతుంది. కానీ ఆ షేప్ని బట్టి, ఆ పుర్రె షేప్ని బట్టి అది మహిళ పుర్రెగా తెలుస్తుందని చెబుతున్నారు. ఎందుకంటే ఎక్కువ మంది మహిళలకు సంబంధించిన దేహాలనే అక్కడ పాతి పెట్టాను, వాళ్ళందరూ అగాత్యాలు చేయబడి చనిపోయారు అని ఆ వ్యక్తి చెప్తున్నాడు. ఇప్పుడు మరి 13వ సైట్ దగ్గరికి తవ్విన తర్వాత 13వ సైట్లోనైనా గుట్టలుగా
ఆ ఎముకలు బయటకు రాబోతూ ఉన్నాయా, గుట్టలు గుట్టలుగా పుర్రెలు రాబోతూ ఉన్నాయా? ఇప్పుడు 9 నుంచి 13 వరకు గుట్టలు గుట్టలుగా పుర్రెలు బయటకు వస్తాయని అనుకున్నా. 9 నుంచి 13 వరకు ఉన్న సైట్లలోనే నేను ఎక్కువ మందిని పాతి పెట్టానని చెప్పాడు. 9, 10, 11 వరకు వచ్చేసారు. ఇక 12, 13 ఉంది. 11A దగ్గర ఇప్పుడు తవ్వుతూ ఉన్నారు. సో ఈ 13వ సైట్ దగ్గర కూడా ఇలాగే దొరకకపోతే, అంటే ఈ వందలాది మంది పుర్రెలు, వందలాది మంది దేహాలకు సంబంధించిన పుర్రెలు ఎముకలు దొరకకపోతే ఈ కేసును సిట్ అధికారులు ఎలా ముందుకు తీసుకుని వెళ్తారు? అతను చెప్పిన దాంట్లో వాస్తవాలు లేవు అని కేసును క్లోజ్ చేస్తారా? లేదు, ఏదో జరిగింది అక్కడ, ఇప్పటి వరకు దొరికినటువంటి పుర్రెలైనా అక్కడికి ఎలా వచ్చాయి? ఇది శ్మశానం కాదు, ఇక్కడ ఎవరిని పాతి పెట్టిన రికార్డ్స్ లేవు, మరి అలాంటప్పుడు ఈ మాత్రమైన పుర్రెలు ఎందుకు దొరికాయి అనే దగ్గర నుంచి విచారణను కొనసాగించే అవకాశం ఉంటుందా? లేదు, సిట్ అధికారులు కేసును క్లోజ్ చేస్తారా? చాలా మంది అంటూ ఉన్నట్టుగా ధర్మస్థలి పవిత్రతను చెడగొట్టడానికి ఆ వ్యక్తితో చెప్పించిన ఇదని అనుకుంటున్నారు. చూడండి ఒకసారి, మనకి ఇదిగో ఇలా తవ్వితే కొన్ని పుర్రెలు ఇలా దొరికాయి ఆ తవ్విన తర్వాత, కానీ ఇప్పటికే కొన్ని పుర్రెలు మాత్రం నేలలోనే కలిసిపోయాయి. ఈ తవ్విన తర్వాత ఇలా ఒక గొయ్యి దగ్గర 6వ సైడ్ దగ్గర మాత్రం ఒక పుర్రె దొరికింది. ఆ తర్వాత 11వ సైడ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మరి దొరికాయి. ఇలాంటి బకెట్లలో పెట్టుకుని వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కి తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు అక్కడ ఆ సమయంలో మిస్ అయ్యారు అని ఎవరెవరైతే పోలీస్ స్టేషన్స్ లో కేసులు పెట్టారో ఆ అనుమానాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళ డిఎన్ఏని పరిశోధించడానికి కూడా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. కానీ ఆ కుళ్ళిపోయి భూమిలో కలిసిపోయిన ఎముకల్లో డిఎన్ఏ ఉండదు. మరి వాటిని ఎలా మ్యాచ్ చేసి చూస్తారు? ఇలాంటి బకెట్లో మనకి అక్కడ కనిపించిన ఎముకలు ఎవరి తాలూకు ఎముకలు, ఏ కుటుంబానికి చెందిన వ్యక్తుల తాలూకు ఎముకలు, ఎలాంటి చిత్రహింసలకు గురి కాబడి వాళ్ళు చనిపోయారు అనేది ఇలాంటి బకెట్లలో మనకి అక్కడ కనిపించిన ఎముకలు ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ లో నోరు విప్పుతాయా? ఏం తెలియబోతోంది? ఇన్వెస్టిగేషన్ అధికారులు ఇప్పుడు ఎవరైతే మనకి ఇలాంటి ముసుగులో కనిపించాడు, ఇలాంటి ముసుగులో మనకి కనిపించి ఇక్కడే నేను పాతి పెట్టేశాను అని చెప్పినటువంటి వ్యక్తిని విచారిస్తారా? ఇలాంటి ముసుగులో కనిపించిన ఆ వ్యక్తి మానసిక పరిస్థితి గురించి మరోసారి ఎంక్వైరీ చేయబోతున్నారా? ఈ వ్యక్తి ఇలా ముసుగులో కనిపించినటువంటి ఆ వ్యక్తి చెప్పినవన్నీ వాస్తవాలే అని మళ్ళీ పోలీసులు ఇతన్ని విచారించి కేసును ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉందా? లేదా ఇక్కడ ఎముకలు ఆల్రెడీ దొరికాయి కాబట్టి అన్ని కాకపోయినా ఎంతో కొంత ఏదో ఒకటి జరిగింది అని ఈ వ్యక్తి చెప్పిన మాటల ఆధారంగా మరికొంతమందిని విచారించే అవకాశం ఉందా? ఆ సమయంలో ఈ వ్యక్తి ఇంకా ఎవరెవరైతే పేర్లు అయితే చెబుతున్నాడు, అంటే నిజానికి కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. ఏ అనుమానాలు ఉన్నాయి అంటే అదంతా కూడా చిట్ట అడవి, కొండలతో ఉన్నటువంటి అడవి. మరి అలాంటి బాడీస్ని తీసుకొచ్చి అతనికి ఇస్తే ఆ వ్యక్తి బాడీని భుజం మీద వేసుకొని మోసుకుని ఒక అడవిలోకి వెళ్ళి ఒక 6 అడుగులు గొయ్యిని ఒక 6 అడుగుల వెడల్పుతో అంత లోతులో గొయ్యిని తవ్వి అక్కడ పూడ్చిపెట్టి ఆ ఒక్క వ్యక్తి పూడ్చి పెట్టగలిగాడా? అన్ని వందల శవాల్ని, అన్ని వందల బాడీస్ని ఒక్కడే పూడ్చి పెట్టగలిగాడా? ఆ కొండలు అడవుల్లో నుంచి ఎలా తీసుకుని వెళ్ళాడు? మరి ఇతను చెబుతున్న దాంట్లో వాస్తవం ఉందా అనే డౌట్స్ కూడా వస్తున్నాయి. కొన్ని ఇయర్స్ పాటు వందలాది మందిని ఇలా చంపేస్తే ఒక్క విషయం కూడా బయటకు రాలేదు, ఒక్క ముక్క కూడా వ్యక్తి ఎవరికి చెప్పలేదా? అన్నాళ్ళు ఇతను ఎవరికి పక్కింటోళ్ళకో, పొరిగింటోళ్ళకో, స్నేహితులకో, చుట్టాలకో, ఇంకెవరికో చెప్పకుండా అంత ఎలా దాచగలిగాడు? అంతమంది మిస్ అయిపోతూ ఉంటే ఆ రోజుల్లో మరి ఎవరో పట్టించుకోలేదా? ఇలాంటి డౌట్స్ కూడా వస్తూ ఉన్నాయి. అంటే ఆ వ్యక్తి చెబుతున్న దాంట్లో ఏదో అవాస్తవం ఉంది అనే అనుమానాలను కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటి వరకు ఆ వ్యక్తి ఎప్పుడైతే ముందుకొచ్చి నేను వందలాది మందిని ఇక్కడ పాతేశాను అని ముసుగేసుకుని అధికారుల ముందుకు, కోర్టు ముందుకు వచ్చి చెప్పాడు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జరుగుతున్న మొత్తం ప్రొసీజర్ అంతా కూడా మీరు చూశారు, తవ్వకాలను కూడా చూశారు. కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తి ధర్మస్థలి ప్రతిష్టను దెబ్బతీయటానికి వచ్చిన వ్యక్తిని అనుకుంటూ ఉన్నారా? లేదు, వందలాది మందిని నిజంగానే అఘాయిత్యాలకు గురి చేసి, చిత్రహింసలకు గురి చేసి చంపేస్తే పాతి పెట్టిన వ్యక్తిగా అతను నిజమే చెబుతున్నాడు అని మీరు అనుకుంటూ ఉన్నారా? మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. అన్ని శవాలు దొరకలేదు కాబట్టి ఈ కేసును సిట్ అధికారులు క్లోజ్ చేసే అవకాశం ఉంటుందా? లేదు, మరి ఇందులోకి సిబిఐ కూడా రంగప్రవేశం చేసే అవకాశం ఉంటుందా? సిబిఐ విచారణ కూడా కోరే అవకాశం ఉంటుంది. ఎందుకంటే
అతను చూపించిన దాంట్లో కొన్ని బాడీస్ దొరికాయి కాబట్టి వందలాది మందిని చంపేశారని అంటున్నాడు. కాబట్టి ఇప్పటికీ కొంతమంది కుటుంబ సభ్యులు అక్కడ మిస్ అయ్యారు అని ఆరోపిస్తూ ఇప్పటికీ న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎంతో కొంత ప్రైమాఫేసి కనిపిస్తోంది. కాబట్టి దీనిలోకి ఉన్నత దర్యాప్తు సంస్థలు, కేంద్ర దర్యాప్తు సంస్థ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా, అందుకు సంబంధించిన ప్రయత్నాలు జరుగుతాయి అని చూడండి. ముందే ఏమనుకున్నారు అంటే ఇలాంటి గోతుల్లో ఇలా కుప్పలుగా మీకు ముందు చూశారు కదా, అలా కుప్పలుగా ఎముకలు దొరుకుతాయి అని పదే మళ్ళీ మనం ఎముకలు చూపిస్తే యూట్యూబ్ గైడ్ లైన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుందేమో. ఒకసారి మనం దాని గురించి కూడా ఆలోచించాలి. సో ఇది అందుకే అంటున్న గ్రాఫిక్స్ లోనే మీకు చూపిస్తున్నాం, గ్రాఫిక్స్ రూపంలో మీకు చూపిస్తున్నాం. చూడండి ఒకసారి ఇలా దొరుకుతాయని అనుకున్నారు. ఇప్పుడు మనకి 5 పుర్రెలు ఎముకలు మనకి అక్కడ కనిపిస్తున్నాయి. ఇవి మాత్రమే అక్కడ దొరికాయి. ఇలాంటి ఎముకలు ఇలాంటి పుర్రెలు వందలాది దొరుకుతాయని అనుకున్నారు, కానీ 5 మాత్రమే దొరికాయి. మరి 13వ సైట్లో ఏమన్నా దొరకబోతూ ఉన్నాయా? 13వ సైట్లో తవ్వకాలు మొదలు పెట్టిన తర్వాత ఏం తేలబోతోంది అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. సో మీరేమనుకుంటూ ఉన్నారు? ఆ నల్లటి ముసుగు, ఇలాంటి నల్లటి ముసుగు వేసుకుని పోలీసు వ్యాన్లో వస్తున్నటువంటి ఆ వ్యక్తి చెప్పిన మాటలు ఎవరో ప్రేరేపిస్తే ధర్మస్థలి ప్రతిష్టను మంటగలపడానికి వచ్చిన వ్యక్తి మాటలనుకుంటూ ఉన్నారా, లేదు నిజంగానే అతను పాతి పెట్టాడు అని మీరు అనుకుంటూ ఉన్నారా? మీ అభిప్రాయం తెలియచేయండి. మరి పోలీసులు కూడా ఏం తెలుస్తారో చూద్దాం. మొత్తానికి సిట్ విచారణను ముందుకు సాగిస్తారా? ఏమీ దొరకలేదు, అనుమానాస్పదంగా ఏమీ దొరకలేదు, సరైన సాక్ష్యాలు లేవు అని ఈ కేసును క్లోజ్ చేస్తారా? ఇప్పటికీ ధర్మస్థల మిస్టరీగానే ఉంది. మరి ఈ ధర్మస్థల ఎప్పటికీ మిస్టరీగానే ఉండిపోతుందా ఆ వ్యక్తి చెప్పిన మాటల నేపథ్యంలో? లేదు ఇదంతా ఆ వ్యక్తి ఏదో ఆలోచనలో ఉండి సరైనటువంటి స్థిమితం లేకుండా చెప్పినటువంటి మాటలు అని ఏమన్నా అనే అవకాశం ఉంటుందా? ఎందుకంటే నిజానికి ఆ వ్యక్తి చెప్పిన తర్వాత తొలితే ఆ వ్యక్తికి పరీక్షలు చేయించిన తర్వాత మాత్రమే ఈ వ్యక్తి మెంటల్లీ ఫిట్గా ఉన్నాడా అని పరీక్షలు చేయించిన తర్వాత మాత్రమే తవ్వకాలకి విచారణకి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి తవ్వకాలు, విచారణ, సిట్టు వేయటం ఇవన్నీ జరిగాయి అంటే సో ఆ వ్యక్తి మానసిక పరిస్థితి గురించి కూడా పరీక్షలు జరిపిన తర్వాత మాత్రమే ఆ వ్యక్తికి ముసుగు వేసి అడవిలోకి తీసుకువెళ్ళి అక్కడ తవ్వకాలు జరుపుతున్నారు. మరి చూద్దాం. ధర్మస్థలిలో 13వ సైట్ కూడా తవ్విన తర్వాత పెద్దగా అంటే వాళ్ళు అనుకున్న స్థాయిలో వందలాదిగా అక్కడ పుర్రెలు దొరకలేదు. కేవలం 5, 6 మహా అయితే 10 లోపు మాత్రమే అక్కడ పుర్రెలు దొరికే అవకాశం ఉంటుంది. ఆ 10 పుర్రెలతోనూ విచారణ కొనసాగిస్తారా, మరి కేసును క్లోజ్ చేస్తారా? మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేయండి.